హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. శ్రీనగర్ నుంచి బయలుదేరాం, పహల్గాం వెళ్తున్నాం. ప్రజెంట్ లోకల్ క్యాబ్లో ఉన్నాం. ఇక్కడ శ్రీనగర్ నుంచి పహల్గాంకి వెళ్ళడానికి బస్ సర్వీసెస్ ప్రజెంట్ అవైలబుల్లో లేవంట. ఈ అమర్నాథ్ యాత్ర టైంలో అవి అవైలబుల్లో ఉండవంట, వాటిని ఆపేస్తారంట బస్ సర్వీసెస్ని. ఇలాంటి లోకల్ క్యాబ్స్లోనే మనం వెళ్ళాలంట. ఒకటి షేర్ చేసుకోవాలి, లేదు మనమే ఒక క్యాబ్ని హైర్ చేసుకోవాలి. క్యాబ్లో షేరింగ్లో వెళ్ళాలంటే పర్ హెడ్ 500 రూపీస్ అంట. అలా కాకుండా మనమే క్యాబ్ని హైర్ చేసుకుంటే 3000 పే చేయాలి. ఈ క్యాబ్ వాళ్ళకి ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఒక సీజన్. సో ఇక్కడికి వచ్చే పిలిగ్రిమ్స్ని వీళ్ళు భలే క్యాష్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా షేరింగ్ అనే ఎక్కించుకున్నారు మమ్మల్ని ఈ క్యాబ్లో. తర్వాత ప్యాసింజర్స్ ఎవరు రావడం లేదని పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మా దగ్గర వీళ్ళు. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక మేము బయలుదేరాం ఈ క్యాబ్లోనే. శ్రీనగర్ నుంచి పహల్గాం వెళ్ళే రూట్ అంతా చాలా బాగుంటుంది, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా శ్రీనగర్ నుంచి పహల్గాంకి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంది ప్రస్తుతానికైతే, తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు వెళ్తున్న ఈ రోడ్డు NH44. ఇంకా ఈ పహల్గాం గురించి చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్లో ఒక హిల్ స్టేషన్. బాగుంటుంది చాలా చూడడానికి. ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అలాగే అమర్నాథ్ యాత్ర చేసే వాళ్ళకి ఇదొక వే, అంటే అమర్నాథ్ యాత్ర చేయడానికి 2 దారులు ఉంటాయి, అందులో ఇదొక వే. ఇక్కడ నుంచి వెళ్తారు. ఇంకా చెప్పాలంటే ఈ అమర్నాథ్ యాత్రలో పహల్గాం అనేది మెయిన్ రూటు. పిలిగ్రిమ్స్ ఎక్కువగా యూజ్ చేసే రూట్ కూడా ఇదే. ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఒక మంచి విజిటింగ్ ప్లేస్ కూడా ఈ పహల్గాం. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేశారు. వింటర్లో ఈ ప్లేస్ ఇంకా బాగుంటుంది. టోటల్ స్నోతో కవర్ అయిపోయి ఉంటుందంట ఈ ప్లేస్. వెళ్ళే ఈ రోడ్ అంతా చూడండి ఎలా ఉందో. మ్యాక్సిమం రోడ్ సైడ్స్ మనకు ఈ ITBP ఆర్మీ వాళ్ళే కనిపిస్తుంటారు. ఇక్కడ రోడ్డు చేంజ్ అయింది, లెఫ్ట్ కట్ అయింది మా వెహికల్. నాకైతే నార్మల్గా ఏదో విలేజ్లో ట్రావెల్ చేస్తున్నట్లుంది ఇప్పుడున్న ఈ ఫీల్డ్స్ అన్నీ చూస్తుంటే. కానీ ఇది జమ్మూ కాశ్మీర్, మన ఇండియాలో చాలా స్పెషల్ ఈ స్టేటు. ప్రజెంట్ ఇది స్టేట్ కాదు, యూటీ అంటే యూనియన్ టెరిటరీ. మనందరికీ తెలుసు 2019లో ఇక్కడ పుల్వామాలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఆ పుల్వామా అనే ప్లేస్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది, అంటే నేను వెళ్తున్న దారిలోనే. ఇంకా ఈ పహల్గామ్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి అంటే, ఈ పహల్గాం ఉన్న లొకేషన్ వల్ల మనం ఏ టైంలో ఇక్కడికి వెళ్ళినా మనకు మంచి డెస్టినేషన్ అవుతుంది విజిటింగ్కి. కాకుంటే స్నోని మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం వింటర్లోనే వెళ్ళాలి. ఇక్కడ కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటిని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మే నుంచి నవంబర్ మధ్యలోనే మనం ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. అంటే సాహసాలని ఇష్టపడే వాళ్ళ కోసం ఇక్కడ రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, స్కీయింగ్, ఇంకా ట్రౌట్ ఫిషింగ్ అని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. వీటిని ఎంజాయ్ చేయాలంటే మనం వింటర్లో వెళ్తే కుదరదు, ఇవన్నీ ఆ టైంలో క్లోజ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, నాకు లెఫ్ట్ సైడ్ ఒక రివర్ వెళ్తుంది. ఈ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ చూసినా మనకు రివర్స్ కనిపిస్తుంటాయి. అన్నీ చాలా ఫోర్స్ఫుల్గా మూవ్ అవుతుంటాయి, ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది వీటిల్లో. ఎందుకంటే ఇవంతా మంచు కొండల్లో నుంచి వస్తున్న వాటర్. శ్రీనగర్ నుంచి పహల్గాంకి JKSRTC వాళ్ళ బస్సులు లేవా అంటే ఉంటాయంట. కాకుంటే ప్రజెంట్ ఈ అమర్నాథ్ యాత్ర వల్ల ఆ బస్సెస్ని ఆపేశారు, ఎందుకంటే ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ కోసం. జమ్మూ కాశ్మీర్లో ఈ పహల్గాం అనేది ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్. అలాగే ఈ శ్రీనగర్ నుంచి పహల్గాంకి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ మా క్యాబ్ డ్రైవర్ ఇక్కడ లంచ్ కోసం ఆపుతున్నారు వెహికల్ని. ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్కి ఆపోజిట్లో ఒక పార్క్ ఉంది. ఆ పార్కుకి వచ్చిన వాళ్ళే ఈ క్రౌడ్ అంతా. ఆ పార్క్ ఎదురుగానే ఇక్కడ మనకు హోటల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ హోటల్స్ పక్కనే ఉన్న రివర్ ఇది, నేను దాన్ని చూడడానికి వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న హోటల్స్ దగ్గరికి వెళ్ళారు మా వాళ్ళందరూ లంచ్ చేయడానికి. నాకైతే తినాలని లేదు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ నాకు అస్సలు సెట్ అవ్వలేదు.
ఓకే, లంచ్ బ్రేక్ అయిపోయింది, బయలుదేరాం మళ్ళీ. ఆల్రెడీ చెప్పాను, జమ్మూ కాశ్మీర్ అంటే మన ఇండియాలో ఒక స్పెషల్ స్టేట్ అని. ఇది నా థింకింగ్ మాత్రమే కాదు, మన ఇండియాలోనే కాకుండా ఇండియా గురించి తెలిసిన వాళ్ళని ఎవరిని అడిగినా ఈ జమ్మూ కాశ్మీర్ గురించి కొంచెం స్పెషల్గానే ఫీల్ అవుతామని చెప్తారు. అలాగే ఈ ప్లేస్ని విజిట్ చేయని వాళ్ళకి ఇక్కడి అంటే ఈ జమ్మూ కాశ్మీర్లో లొకేషన్స్ ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, అలాగే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలామందికి ఉంటాయి, ఎందుకంటే నాకు కూడా ఇటువంటి క్వశ్చన్సే ఉన్నాయి ఈ ప్లేస్ని విజిట్ చేయకముందు. అలా థింక్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఈ ప్లేసే కాదు, మన ఇండియాలో కొన్ని డిఫరెంట్ లొకేషన్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జమ్మూ కాశ్మీర్, లడాక్, ఇంకా అస్సాం, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి ప్లేసెస్. లక్షద్వీప్ అని, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇవన్నీ మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ లొకేషన్స్కి ఎగ్జాంపుల్స్. ఈ ప్లేసెస్ అన్నీ మన ఇండియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంటే రెగ్యులర్గా ఉన్న లొకేషన్స్ ఇక్కడ ఉండవు. ఇవన్నీ అట్మాస్ఫియర్ పరంగా, లొకేషన్స్ పరంగా, అలాగే హ్యూమన్ కల్చర్ పరంగా కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ ఇవన్నీ. నాకైతే ఈ ప్లేసెస్ అన్నిటిని విజిట్ చేయాలని ఎప్పటి నుంచో ఒక డ్రీమ్. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జమ్మూ కాశ్మీర్కి వచ్చాను, కాకుంటే ఇక్కడ నేను మొత్తం విజిట్ చేయలేదు. నేను వచ్చింది అమర్నాథ్ యాత్రకి. ఆ యాత్రలో నాకు పాజిబుల్ అయిన ప్లేసెస్ మాత్రమే ఇక్కడ నేను విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను, అలాగే ఈ జమ్మూ కాశ్మీర్లో లొకేషన్స్ ఎలా ఉంటాయి, ప్లేసెస్ ఎలా ఉంటాయి, జమ్మూ కాశ్మీర్లో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అని చాలామందికి డౌట్స్ ఉంటాయని. నేను ప్రజెంట్ ఇక్కడ విజిట్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్లేస్ మీద నాకున్న క్వశ్చన్స్ క్లియర్ అవుతున్నాయి. కానీ ఈ ప్లేస్ని విజిట్ చేయలేని వాళ్ళకి ఈ ప్లేస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను. చాలా దగ్గరకు వచ్చేసాము పహల్గామ్కి. ఇంకొంచెం సేపట్లో పహల్గామ్ని రీచ్ అవుతాము. ఇక్కడంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందుకే వెహికల్ చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ చూడండి, నాకు లెఫ్ట్ సైడ్ రివర్ వెళ్తుంది, ఇంకా అన్ని హిల్సే ఉన్నాయి. వెళ్ళే దారంతా ఇలాగే ఉంది. మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే చాలా ఫుల్గా ఉంది. కంటిన్యూస్గా వెహికల్స్ ఉన్నాయి మా వెహికల్ ముందు. వీళ్ళందరూ అమర్నాథ్ యాత్రకి వచ్చిన వాళ్ళే, ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ. అమర్నాథ్ యాత్రలో ఈ పహల్గామ్ అనేది మెయిన్ ప్లేస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అమర్నాథ్ యాత్ర. అంటే పహల్గామ్కి 16 కిలోమీటర్ల దూరంలో చందన్వారి అనే ఒక ప్లేస్ ఉంది, అది స్టార్టింగ్ పాయింట్. ఇంకా చెప్పాలంటే పరమశివుడు తన పరివారంతో ఈ ప్లేస్ నుంచే అంటే పహల్గామ్ నుంచే అమర్నాథ్ కేవ్కి నడిచి వెళ్ళారని పురాణాల ప్రకారం చెబుతారు. సో అమర్నాథ్ యాత్రలో పిలిగ్రిమ్స్ ఎక్కువగా యూజ్ చేసే వే ఇదే పహల్గామ్. ఈ యాత్రకు సంబంధించిన టైంలోనే కాదు, మిగిలిన టైంలో కూడా ఈ పహల్గామ్లో చాలా క్రౌడ్ ఉంటుంది. మంచి విజిటింగ్ ప్లేస్. అలాగే నేచర్ని ఇష్టపడే వాళ్ళు, చల్లగా ఉండే ప్లేసెస్ని ఇష్టపడే వాళ్ళు, హిల్ స్టేషన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ మంచి డెస్టినేషన్. ఇంకా ఈ పహల్గామ్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి చెప్పాలంటే అరు వ్యాలీ. ఇది పహల్గామ్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళే రూట్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ప్లేస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను నా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అలాగే ఇంకొక ప్లేస్ బేతాబ్ వ్యాలీ. ఈ ప్లేస్ మనం పహల్గామ్ నుంచి చందనవారికి వెళ్ళే రూట్లో వస్తుంది. ఈ ప్లేస్ గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ప్లేస్ చందనవారి. ఈ ప్లేస్ గురించి మీతో నేను ఆల్రెడీ ఈ వీడియోలో డిస్కస్ చేశాను. అలాగే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన నా అమర్నాథ్ యాత్రకు సంబంధించిన వీడియోస్లో ఈ ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఇంకా బైసరన్ వ్యాలీ. ఈ వ్యాలీని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. అంత బాగుంటుందంట ఈ ప్లేస్ వింటర్లో. ఇక్కడికి వెళ్ళాలంటే మనం చిన్న ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి గుర్రాలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇది పహల్గామ్ దగ్గరలో ఉన్న ఒక హిల్ పైన ఉన్న ఒక ల్యాండ్. ఇక్కడ నుంచి పహల్గామ్ వ్యూ చాలా బాగుంటుంది.
పహల్గామ్ రీచ్ అయ్యాం. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వెహికల్స్ నాట్ అలో అంట. మేము వెహికల్ దిగేసాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రివర్ పేరు లెడర్ రివర్. రివర్లో వాటర్ ఫ్లో చూడండి ఎంత ఫోర్స్ ఉందో. ఇదంతా మంచు కొండల్లో నుంచి వస్తున్న వాటర్. ఇక్కడ నుంచి పహల్గామ్కి 5 కిలోమీటర్స్ ఉంటుందంట డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి లోకల్ వెహికల్లో మేము వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఈ పహల్గామ్లో విజిట్ చేయాల్సిన ఇంకొక ప్లేస్ కోలాహోయ్ గ్లేజియర్. ఇక్కడికి వెళ్ళడానికి కూడా మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము లోకల్ బస్సులో ఉన్నాము. ఇది ఫ్రీ బస్, అంటే మమ్మల్ని ఒక 2 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తుందంట. సో ఎక్కాము. అడ్వెంచరస్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పహల్గామ్లో రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. ఇంకా ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ చాలా ట్రెక్కింగ్స్ ఉన్నాయి. మేము ప్రజెంట్ బస్ దిగి నడిచి వెళ్తున్నాం. మాకు రైట్ సైడ్ ఉన్న ఈ బిల్డింగ్స్ అన్ని హోటల్స్. ఇదంతా పహల్గామ్ లోకల్ ఏరియా. మేము ఇక్కడ ఉండడానికి హోటల్ బుక్ చేసాం ఆన్లైన్లో. అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు మేము వెళ్తున్న ఈ ప్లేస్ నుంచి నియర్లీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. మాకైతే లోకల్లో ట్రాన్స్పోర్ట్ అంటే ఆటోస్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. సో ప్రజెంట్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏరియా చూడండి ఎంత బాగుందో. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అదేంటంటే 400 ADకి సంబంధించిన ఒక టెంపుల్, మామల్లేశ్వర ఆలయం అంటారు. ఇది ఈశ్వరునికి సంబంధించింది. ఈ టెంపుల్కి సంబంధించి పురాణాల ప్రకారం ఒక స్టోరీ చెప్తారు. అదేంటంటే పార్వతీదేవి తన అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని తన ఇంటి డోర్ ముందు మహాగణపతిని డోర్ కీపర్గా కూర్చోపెట్టిన ప్లేస్ ఇదే అని చెప్తారు. ఆ టైంలో ఈశ్వరుడు రావడం, వినాయకునికి ఈశ్వరునికి మధ్య చిన్న యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో పరమశివుడు మహాగణపతి యొక్క శిరస్సును ఖండించడం, ఆ తర్వాత వినాయకునికి ఏనుగు తలను తీసుకొచ్చి అతికించడం, ఇవన్నీ జరిగిన ప్లేస్ ఇదే అని చెబుతారు. ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాజతరంగిణి అనే పుస్తకంలో కూడా ఉందంట. ఈ టెంపుల్ పూర్తిగా రాతితో నిర్మించిన చిన్న దేవాలయం. ప్రజెంట్ మేము లోకల్ ఆటోలో ఉన్నాము. ఇంకా ఈ పహల్గామ్లో స్కీయింగ్ కూడా ఉంది. అలాగే గోల్ఫ్ గేమ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ గోల్ఫ్ గేమ్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా పహల్గామ్లో మార్కెట్ ఏరియా. ఇక్కడ హోటల్స్, డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. మేము ఇక్కడ స్టే చేయడానికి హోటల్లో రూమ్ బుక్ చేసాం. ప్రజెంట్ ఆటోలో ఆ హోటల్కే వెళ్తున్నాం. హోటల్ లొకేషన్ కొంచెం లోపలికి ఉంటుందంట. అంటే స్టార్టింగ్ ఉన్న ఏరియా అంతా పహల్గామ్లో మార్కెట్ ఏరియా. మేము బుక్ చేసుకున్న హోటల్ ఉన్న ఏరియా పహల్గామ్లో విలేజ్ అంట. అది అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కువగా నాకు గుర్రాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇక్కడ ఎన్ని గుర్రాలు ఉన్నాయంటే అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు నడవలేనప్పుడు వాళ్ళు ఈ గుర్రాలపైనే వెళ్తుంటారు. ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్రకు స్టార్టింగ్ పాయింట్ అంటే చందనవారి వరకు వెళ్ళడానికి 16 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అంతేకాదు ఇక్కడ ట్రెక్కింగ్స్ చాలా ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. అక్కడికి ట్రెక్ చేయలేని వాళ్ళు కూడా ఈ గుర్రాలపైన వెళ్తుంటారంట. అందుకే ఇక్కడ అన్ని గుర్రాలు ఉన్నాయి. మేము స్టే చేయాల్సిన హోటల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే హోటల్. హోటల్ నేమ్ మీర్ గెస్ట్ హౌస్. ప్రజెంట్ ఫ్రెష్ అయ్యి బయట వచ్చాం డిన్నర్ చేయడానికి. ఫుడ్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్లో మనం తినగలిగింది ఏదైనా ఉందంటే మ్యాగీ. నేనైతే అది కూడా తినలేదు. ప్రజెంట్ రూమ్కి రిటర్న్ అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.